అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఏ టాపిక్ నేర్చుకుందామంటే కోఆర్డినేట్ జామెట్రీ అనేది మ్యాథ్స్‌లోన చాప్టర్ 7 అనుకుంటా. ఓకే. ఈ చాప్టర్ 7 అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. అండ్ అన్నిటికన్నా మించి ఈ టాపిక్‌కి సంబంధించి ఎవరికైనా సరే పాలిసెట్‌లో ఎక్కువ బిట్స్ వస్తాయి కాబట్టి దానికి సంబంధించిన కోర్స్ కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటుంది. ఎవరికైనా బేసిక్స్ రావు అని ప్రాబ్లమ్ పడుతుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటుంది చూసేయండి. ఇక మన టాపిక్‌కి వెళ్ళిపోదాం. కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటి అనేది మేజర్‌గా అబ్జర్వ్ చేయాలంటే అసలు ఈ కాన్సెప్ట్ రావాలంటే ముందు గ్రాఫ్ అంటే ఏంటో తెలియాలి. ఇది గ్రాఫ్. సో ఈ గ్రాఫ్‌లో అనమాట ఇక్కడ y ఉంటది, ఇక్కడ x యాక్సిస్ ఉంటది. ఈ రెండు కూడాను పాజిటివ్ అన్నమాట. మధ్యలో 0 అంటే ఆరిజిన్ అనుకుంటా. ఓకే. ఈ ఆరిజిన్ ఉంటది. ఈ రకంగా x, y యాక్సిస్ ఉంటే ఇటువైపు నెగెటివ్ వైపు అనమాట. x డాష్ కింద అనమాట y డాష్ ఇలా అనమాట నెగెటివ్ నెంబర్స్ కూడాను ఉంటాయి. సో 1, 2, 3, 4 ఇది -1, -2, -3 ఇక్కడ చూస్తే ఇవన్నీ పాజిటివ్ ఉంటాయి. y యొక్క పైన ఉన్నవన్నీ కూడా 1, 2, 3 కింద వైపు చూస్తే -1, -2, -3, -4 ఇలా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇదంతా కలిపితే మనం కంప్లీట్‌గా ఈ మొత్తం స్ట్రక్చర్‌ని కలిపితే గ్రాఫ్ అని అంటాం. సో ఈ గ్రాఫ్‌కి సంబంధించినంత వరకు మీరు ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్‌లో ఇక్కడ ఈ గ్రాఫ్ గురించే మాట్లాడతారు. ప్రతిదీ కూడా ఈ గ్రాఫ్ అనే మాట్లాడతారు. ఇక్కడ కోఆర్డినేట్స్ అంటే ఏంటి అంటే ఉదాహరణకి మీరు 2, 3 అనే కోఆర్డినేట్స్ వినే ఉంటారు. 1, 2 అని వినే ఉంటారు. 0, 1 ఇలాంటివి వినే ఉంటారు. వీటన్నిటిని కూడా కోఆర్డినేట్స్ అంటారు. వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం రకరకాలవి దీని మీద ఫ్రేమ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ కోఆర్డినేట్స్ అన్నిటికీ కూడాను ఒకటి ప్యారలల్‌గా ఒకే ఒక మాటలో రాయాలంటే ఒకటి x ఇంకొకటి y. సో ఈ x, y ఇలా ఉన్న వాటన్నిటిని కూడాను కోఆర్డినేట్స్ అంటామనమాట. సో ఇక్కడ 2, 3 ఉంది కదా! ఉదాహరణకి చేద్దాం. ఇక్కడ x యాక్సిస్‌లో ఇది 2, y యాక్సిస్‌లో 3 అంటే ఈ పాయింట్. ఇక్కడ ఇదొక మన కోఆర్డినేట్ అనమాట. ఈ గ్రాఫ్ మొత్తంలో మనకు ఇక్కడ ప్లేస్ ఉంది కదా! ఈ ప్లేస్‌ని ఒక కోఆర్డినేట్ అంటాం. నెక్స్ట్ 1, 2 అన్నాడు కదా! x యాక్సిస్ 1 ఇది 2. సో ఇక్కడ ఒక ప్లేస్. నెక్స్ట్ 0, 1 అన్నాడు కదా! ఇది 0, 1. సో ఈ రకంగా మనం ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చింది ఏంటి తెలుసా? ఒక స్ట్రెయిట్ లైన్. సో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనకు వచ్చింది ఏంటంటే ఒక స్ట్రెయిట్ లైన్ అనమాట. సో ఇది మేజర్‌గా మనం ఇప్పటి వరకు కూడాను మీరు చిన్నపిల్లలు కాబట్టి అన్నీ కూడా ఏం నేర్చుకున్నారంటే ఒక ప్లెయిన్ పేపర్ తీసుకుంటారు. ఆ పేపర్ మీద ఒక ట్రయాంగిల్ వేసుకోవడం, లేకపోతే ఒక ట్రెపీజియం, ఒక క్వాడ్రిలేటర్, ఒక పాలిగాన్ ఇలాంటివన్నీ వేసుకుంటూ మ్యాథ్స్ చేస్తారు. ఇక నుంచి ఏం చేస్తారంటే ఇలాంటి కోఆర్డినేట్స్ ఇస్తారు. వాటిని యూజ్ చేసుకొని ఒక ట్రయాంగిల్ ఫార్ములా కనుక్కోమంటాడు. ఒక పారలెలోగ్రామ్ ఫార్ములా కనుక్కోమంటాడు. లేకపోతే ఒక క్వాడ్రిలేటర్ ఫార్ములా కనుక్కోమంటాడు. ఇలా రకరకాలవన్నీ కూడాను అవుతాయి. అయితే వీటన్నిటిని కూడాను కంప్లీట్‌గా ఈ కోఆర్డినేట్స్‌ని యూజ్ చేసుకొని అంటే వాడిచ్చిన ప్లేస్‌ని యూజ్ చేసుకొని కనిపెడతామనమాట. అయితే మీకు ఈ మొత్తం సినారియో గురించి ఇంకాస్త క్లారిటీగా చెప్తాను. ఒకసారి వినండి. ఇక్కడ ఈ x ఉంది కదా! ఈ x అనే దాన్ని మనం ఏమని చెప్తామంటే యాబ్సిస్సా అంటారు. యాబ్సిస్సా. ఇక్కడ ఈ y ఉంది కదా! ఈ y అనే కోఆర్డినేట్‌ని ఏమని పిలుస్తామంటే ఆర్డినేట్ అని పిలుస్తాం. సార్ వీటి పేర్లను గుర్తుంచుకోవడం అవసరమా అంటే అవసరం లేదు. కాకపోతే ఏదో చెప్పాలంటే చెప్పామనమాట. ఇక్కడ O అనే ప్లేస్ ఉంటది. ఈ O అనే దాన్ని ఏమంటామంటే ఆరిజిన్ అంటాం. లేదా 0 అనుకుని కూడా అంటాం. సో ఈ 3 కూడాను ఎవడైనా సరే తలతెక్కగా క్వెషన్‌లు అడగాలనుకుంటే అడుగుతాడనమాట. ఇది మ్యాటర్. సో ఈ కోఆర్డినేట్స్‌ని యూజ్ చేసుకొని ఈ మొత్తం గ్రాఫ్‌లో ఏమేమి జరుగుతుందో ఈ సంసారం అంతా ఇక్కడే చేస్తామనమాట. ఈ టాపిక్స్‌లో మీరు ఎన్ని నేర్చుకుంటారో తెలుసా? ఎన్ని రకాలు నేర్చుకుంటారో తెలుసా? దీంట్లో సర్కిల్ ఒక టాపిక్ ఉంటది. లేదంటే ఒక హైపర్బోలా ఉంటది. ఒక పారాబోలా ఉంటది. ఇలా రకరకాల కాన్సెప్ట్ ఒక ట్రెపీజియం ఉంటది. ఒక పారలెలోగ్రామ్ ఉంటది. ఇదంతా కూడా లెక్కలంతా దేని మీద చేస్తామంటే కంప్లీట్‌గా ఈ గ్రాఫ్ మీదే చేస్తామనమాట. ఈ గ్రాఫ్ మీద మనం చేసేది ఫస్ట్‌గా ఈ టాపిక్‌లో మీరు ఏమేమి నేర్చుకుంటారో అనేది ఒక్కొక్కసారి రాసిస్తాను. ఫస్ట్‌గా మీరు డిస్టెన్స్ ఫార్ములా నేర్చుకుంటారు. అండ్ సెకండ్‌గా మీరు ఏం నేర్చుకుంటారంటే సెక్షన్ ఫార్ములా నేర్చుకుంటారు. అండ్ మూడోది మీరు ఏం నేర్చుకుంటారు అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నేర్చుకుంటారు. సో ఈ 3 కూడాను నేర్చుకుంటే చాలు. మనకు అదే బోల్డ్ అనమాట. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి సార్ దీని కథ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రాఫ్ ఉందా? గ్రాఫ్‌లో ఇంతకుముందు ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చిందా? ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చింది కదా! ఈ మధ్యన ఉన్నంత డిస్టెన్స్ ఏంటి? ఈ మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడాన్నే ఈ డిస్టెన్స్ ఫార్ములా అంటారు. మన దగ్గర అయితే ఫిజికల్‌గా అయితే మనం పేపర్ మీద చెక్ చేసేవాళ్ళం. పేపర్ మీద ఒక రూలర్ లేదా స్కేల్‌ని పెట్టి చెక్ చేసేవాళ్ళం. కానీ కోఆర్డినేట్ జామెట్రీలో ఈ కోఆర్డినేట్స్‌ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చనమాట. సో ముందుగా అసలు ఈ డిస్టెన్స్ ఫార్ములా ఎలా ఉంటది? ఏంటి దీని సంగతి అనేది మీకు ఒకసారి చెప్పేస్తాను చూడండి హ్యాపీగా. సో ఈ డిస్టెన్స్ ఫార్ములాలో ప్రతిసారి కూడా మనం ఫార్ములాస్ బేస్డ్‌గానే వెళ్తామన్నమాట. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా రాస్తున్నాను ఒకసారి చూడండి. √x2 - x1
హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదే దేనికంటే డిస్టెన్స్ ఫార్ములా అనమాట. దీన్ని ఇంకా బాగా గుర్తుంచుకోవాలంటే సింపుల్గా కూడాను ఇది x2 మైనస్ x1, ఇక్కడ y2 మైనస్ y1, దీని రెండింటికి బ్రాకెట్ పెట్టేద్దాం, ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టి ప్లస్ పెట్టేద్దాం. సో ఈ రెండింటికి స్క్వేర్లు వేసేద్దాం, దాని తర్వాత సింపుల్గా ఒక స్క్వేర్ వేసేద్దాం. ఇది పరిస్థితి. సో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది సార్, ఎలా డిస్టెన్స్లు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు చూపిస్తా. ఉదాహరణకి మనకు ఒక గ్రాఫ్ ఉంది, ఆ గ్రాఫ్లో ఏ అనే పాయింట్ దగ్గర అనమాట 2, -3 అని ఒకటి ఉందనుకుందాం. బి అనే ప్లేస్లోన 6, -3 -6, -3 అని అనుకుందాం. ఉదాహరణకి -6, 3 అని అనుకుందాం. ఇది గ్రాఫ్లోనే మీరు ప్రజెంట్ చేయాలంటే ఎలా వస్తుంది తెలుసా, సింపుల్గా చెప్పాలంటే ఇది గ్రాఫ్ అనుకుంటే ఉదాహరణకి ఇది 2 అనుకుందాం, 1 ఇది 2 అనుకుంటా. 2 నుండి -3 అంటే y -3 అంటే ఈ పాయింట్ దగ్గర ఒకటి ఉంటుంది. ఓకే, దాని తర్వాత -6 నెక్స్ట్ 3 కదా, -6 అంటే ఇక్కడ ఉంటుంది, -6, 3 ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్, ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఎంత అనుకుని క్వశ్చన్ అడిగాడు. ఇది క్వశ్చన్, ఈ రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఎంత, ఈ పాయింట్కి ఈ పాయింట్కి, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు స్కేల్ పెట్టుకొని ఇలా చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఈ ఫార్ములా వేసుకుంటూ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి 2, -3 అనే పాయింట్ ఒకటి ఉంది అండ్ -6, 3 అనే ఒక పాయింట్ ఉంది. ఈ రెండింటి మధ్య ఎలా చేస్తారనేది ఇది ఇంట్రొడక్షన్ వీడియో కాబట్టి ఇంట్రొడక్షన్ వీడియోలో సరదాగా చేసేద్దాం, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. x2 మైనస్ x1 కదా, ఈ ఫస్ట్ ఉన్నదాన్ని x1 అనుకుందాం, సెకండ్ ఉన్నదాన్ని x2 అనుకుందాం. సో ఇది y1 అవుతుంది, ఇది y2 అవుతుంది. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, x1 ఉంది, y1 ఉంది, x2 ఉంది, y2 ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇట్లా సబ్స్టిట్యూట్ చేసేయడమే. సింపుల్గా సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, x2 మైనస్ x1 అంటే -6 -2 √/² ప్లస్ చూడండి y2 కదా, y2 అంటే 3 మైనస్ ఇది -3 హోల్ స్క్వేర్ √/. సో సింపుల్గా ఇలా వేస్తే -6 -2 -8 -8 స్క్వేర్ అంటే సో టోటల్గా 64 వస్తుంది. 8 స్క్వేర్ అంటే ప్లస్ ఇది కూడా మైనస్ అంటే ప్లస్ అనమాట. సో 3 + 3 6 స్క్వేర్ అంటే 36. సింపుల్గా చేస్తే 64 36 అంటే 100, √/100 చేస్తే 10 అనమాట. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 10 యూనిట్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఇలా డిస్టెన్స్ ఫార్ములా చేస్తారు. సో ఇది ఫస్ట్ రోజు కాబట్టి ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోండి. ప్రస్తుతానికి మిగిలినంతా కూడా తర్వాత చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఈ చాప్టర్లో మీరు ఇంకొకటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నేర్చుకుంటారు. అది ఏంటి అని అంటే సెక్షన్ ఫార్ములా. సో ఈ సెక్షన్ ఫార్ములా ఏంటి, ఈ సెక్షన్ ఫార్ములాలో ఏం నేర్చుకుంటారు అది కూడా చెప్తాను, చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ లైన్ ఇస్తాను. సో ఉదాహరణకి ఇది ఒక లైన్ అనుకుందాం. ఈ లైన్లో చూసుకున్నట్లయితే ఈ లైన్కి కోఆర్డినేట్స్ కూడా ఉండాలి కదా. ఈ లైన్స్కి కోఆర్డినేట్ చూసుకునేటప్పుడు ఇక్కడ కోఆర్డినేట్ ఉంది అండ్ ఇక్కడ కోఆర్డినేట్ ఉంది. సరదాగా ఏది అనుకుందామంటే సో ఇక్కడ ఉదాహరణకి ఏ అనే పాయింట్ తీసుకుందాం, ఇక్కడ 4, -3 తీసుకుందాం సరదాగా. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాం, ఇది బి అనే పాయింట్, ఇక్కడ 8, 5 తీసుకుందాం సరదాకి. అయితే ఇక్కడ సెక్షన్ అంటే ఏంటంటే విడగొట్టడం. సో మీకు ఆల్రెడీ స్కూల్స్లో సెక్షన్ అని ఉంటారు కదా. సెక్షన్ అని అంటే విడగొట్టడం అనమాట. విడగొట్టడం ఇక్కడ విడగొట్టాడు. దీన్ని ఎలా విడగొట్టాడు అంటే పైన 3 పార్ట్స్గా విడగొట్టాడు, కింద 1 పార్ట్గా విడగొట్టాడు. సో ఇదే సెక్షన్ అనమాట. సో పైన పార్ట్ని 3 పార్ట్స్గా విడగొట్టాడు, కింద పార్ట్స్ని 1 పార్ట్గా విడగొట్టాడు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఏం అడుగుతాడంటే ఇక్కడ ఒక సి అనే పాయింట్ తీసుకొని ఏ పాయింట్ దగ్గర విడగొట్టారు అని అడిగాడు. ఇది క్వశ్చన్. సో పైన 3 పార్ట్స్ ఇచ్చాడు, కింద 1 పార్ట్ ఇచ్చాడు, కానీ ఏ ప్లేస్లో అది విడగొట్టాడు. ఇలా x, y అని అడుగుతాడు. ఇది క్వశ్చన్. సార్ మరి దీనికి ఫార్ములా ఏమన్నా ఉందా? అబ్బో ఈజీగా ఉంటుంది ఫార్ములా. x, y అంటే మనకి x, yలే కదా, వాటి యొక్క ఆన్సర్ చూడండి. m1 ప్లస్ m2 ఓకే బై m1 ప్లస్ m2 ఇది ఫార్ములా అని అనుకుంటున్నారా? ఇక్కడ చిన్న టెస్ట్ పెడతాను. ఫస్ట్ x కదా, xకి సంబంధించింది అయితే ఇక్కడ x2 వస్తుంది, ఇక్కడ x1 వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పైన కింద ప్లస్ చేసి x2 ఇక్కడ x1. ఇదంతా చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే x అనే వాల్యూ వస్తుంది. ప్లస్ ఇంకొకటి చేద్దాం సేమ్ అనమాట. ఇక్కడ m1 ప్లస్ m2, కింద కూడాను m1 ప్లస్ m2. ఇప్పుడు ఏం చేద్దామంటే పైన y2 y1 ఇలా చేస్తాం అనుకుంటే వచ్చేస్తుంది లెక్క. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పైన ఉన్నదాన్ని m1 అనుకుంటాం, కింద ఉన్నదాన్ని m2 అనుకుంటాం. పైన 3 పార్ట్స్, కింద 1 పార్ట్ కదా. ఈ రకంగా వీటన్నింటిలోనూ వాల్యూస్ వేసేస్తాం అనుకుంటాం, మనకి x, y వచ్చేస్తుంది. ఈ సొల్యూషన్ ఒకసారి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. x, yకే కదా, ఇక్కడ m1 వాల్యూ 3 ఇంటూ x1 వాల్యూ అనేది 4, x2 వాల్యూ కావాలి కదా మనకి ఇక్కడ 8 ప్లస్ m2 వాల్యూ మనకి 1 ఇంటూ
x1 వాల్యూ అనేది ఇక్కడ 4, ఇది 4 బై 3+1 ఇది అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఇలా చేయడమే ఇష్టం. 3 8 24 ప్లస్ 1 4 4 ప్లై 4 ఇక్కడ 28/4 ఇక్కడ చేస్తే 28/4 అంటే 4 7 అంటే x అనే పాయింట్ నాకు ఎంత వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఆల్రెడీ ఒకటి అయిపోయింది. నెక్స్ట్ y చేద్దాం. y చేద్దాం కాబట్టి ఇక్కడ ఉన్నది ప్లస్ కాదు, ఇది కామా అనమాట. ఓకేనా, ఎందుకంటే x కామా వైలు కదా. సో ఆ రకంగా చేసుకుందాం. ఇప్పుడు m1 వాల్యూ అనేది మనకి 3 ఇంటూ y2 వాల్యూ మనకి ఎంతంటే 5 ప్లస్ ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ m2 వాల్యూ అనేది 1 ఇంటూ y1 వాల్యూ అనేది -3 ఇది డివైడెడ్ బై m1 ప్లస్ m2 అనేది 3 + 1. సో కామ పెడితే బై 4 3 5 15 ప్లస్ 1 ఇంటూ -3 సో 15 నుండి -3 తీస్తే 12/4. సో ఆన్సర్ ఏంటంటే 4 1 4 3 ఆన్సర్ 3. సో ఇది ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అంటే 7,3 అనే ప్లేస్లో కట్ చేస్తుంది. ఓకేనా, అది ఎంతగా 3,1గా చేస్తాడు. ఇదొక మెథడ్. అయితే కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా, ఇదే లెక్కని డిఫరెంట్గా అడుగుతాడు అనమాట. ఇదే లెక్కని ఎలా అడుగుతాడు, ఇది సెకండ్ మెథడ్లో చెప్తున్నా. ఈ సెక్షన్ ఫార్ములానే మనకి కోఆర్డినేట్స్ ఇచ్చేస్తారు. 7,3 అనే ప్లేస్లో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏమని క్వశ్చన్ అడుగుతాడు అంటే m1 ఎంత పార్ట్ ఉంది, m2 ఎంత పార్ట్ ఉంది అనుకుని అడుగుతాడు. మనకు ఆల్రెడీ ఈ క్వశ్చన్లో అన్నీ తెలిసిపోయాయి అనమాట. 7,3 అనేది తెలిసిపోయింది. ఓకే, 7,3 xy తెలిసిపోయింది. ఇప్పుడు మనకి m1 వాల్యూ తెలియదు కాబట్టి m1 వేసుకుందాం. ఇంటూ x2 వాల్యూ ఎంత అంటే ఇక్కడ చూడండి, x2 వాల్యూ ఇది కదా 8 ప్లస్ m2 వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇంకా m2 వాల్యూ వేసుకుందాం. ఇంటూ x1 వాల్యూ ఎంత 4 ఇలా వేసుకుని డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇలా వేసుకుందాం. కామా సేమ్ ఇలానే చేద్దాం. ఇక్కడ ఇదంతా చేసుకుంటూ వెళ్తూ ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ స్టెప్ చూడండి, ఇది ఎలాగొచ్చింది 8m1 ప్లస్ 4m2 డివైడెడ్ బై ఇక్కడ చూడండి m1 ప్లస్ m2 ఉంది కదా, దీన్ని ఇటువైపు పంపించేద్దాం. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే xకి ఈక్వల్ అవుతుంది కదా. ఆ రకంగా చూసుకున్నట్లయితే 7 ఇంటూ m1 ప్లస్ m2 అవుతుంది. 3 ఉంది కదా సార్ అంటే ఆ 3 అనేది వైకి సంబంధించింది. ప్రస్తుతానికి మాత్రం 7తోనే ఈక్వల్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా. సో దీన్ని ఇలా రాసేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది 7m1 ప్లస్ 7m2 ఈజ్ ఈక్వల్స్ టు 8m1 ప్లస్ 4m2. ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనకి ఏమొస్తుంది చూడండి, 7m1 నుండి 7m1 ఇటు పంపించేద్దాం. అప్పుడు ఏమవుతుంది 8m1 నుండి ఒక 7m1 తీస్తే జస్ట్ m1 మిగులుతుంది. ఈ 4m2 అటు పంపించేద్దాం. అప్పుడు 7 నుండి 4 తీస్తే వచ్చేది ఎంత అంటే 3m2. ఇది పరిస్థితి. మనకు వచ్చిన కాన్సెప్ట్ ఇక్కడ వరకు ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా సైడ్కి రాసుకుందాం. మరి ఇక్కడ కూడా మనకు కొన్ని ప్లేసెస్ వస్తాయి కదా, ఆ ప్లేసెస్లో చూద్దాం. సో m1 ఈక్వల్స్ టు 3m2 అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూసేటప్పుడు ఏమొస్తుందో ఒకసారి చూసుకున్నట్లయితే m1 వాల్యూ మనకి ఎంత తెలియదు. m1 ఇంటూ y2 వాల్యూ అనేది 5m1 ప్లస్ m2 వాల్యూ మనకు తెలియదు. m2 ఇంటూ -3 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఇది ఈక్వల్స్ టు ఎంత అంటే ఇక్కడ y వాల్యూ మనకి 3 అనమాట. 3తో వేసుకుందాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే 5m1 ప్లస్ -3m కదా, -3m2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ m1 ప్లస్ 3 ఇంటూ m2. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి సాల్వ్ చేద్దాం. ఈ 3m1 ఇటు పంపించేది 2m1, ఈ -3ని అటువైపు ఈ -3ని అటు పంపించామనుకోండి 6m2. ఇక్కడ 2 1 2 3 అప్పుడు m1 ఈక్వల్స్ టు 3m2. ఇక్కడ లెక్కని నేను కావాలని ఇంత ప్రొలాంగ్ చేశాను. ఎందుకు రీజన్ ఏంటంటే మీరు ఏది ట్రై చేసినా సరే ఒకటే వస్తుందని నిరూపించడానికి. ఇప్పుడు చూడండి ఒకసారి ఇటువైపున చూడండి, m1 అటు పంపిద్దాం. ఓకే, m1/m2 చేస్తే మనకు వచ్చే వాల్యూ చూడండి 3/1. ఓకే, 3/1. ఇక్కడ కూడా మీరు ఇది ట్రై చేసిన అలానే వస్తుంది అనమాట. m1/m2 ఈజ్ ఈక్వల్స్ టు 3/1. సో దీని అర్థం ఏంటంటే m1 అనేది 3 అని అర్థం, m2 అనేది 1 అని అర్థం. సో ఈ రకంగా చూస్తే ఈ m1 అనేది మనకు 3 పార్ట్స్ అయితే m2 అనేది 1 పార్ట్ అనమాట. ఈ రకంగా సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే లెక్క ఇక్కడ వరకు సరిపోద్ది. మీరు అనవసరంగా కష్టపడిపోయి రెండింటిని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క 7కి ఈక్వల్ చేసి x నుండి తెచ్చేవచ్చు అనమాట. లాస్ట్లో మాత్రం ఇలా డివిజన్ చేస్తే మనకు వచ్చేది వాల్యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఆన్సర్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏది నేర్చుకుందాం అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది సార్ అంటే ఉదాహరణకి ఇది ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఈ గ్రాఫ్లో మామూలుగా అయితే మీరు వేయాల్సిన అవసరం లేదు, కానీ నేను సరదాగా చెప్తున్నా. ఓకేనా, సో మనకు ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు. 1, -1 అంట. 1, -1 1 ఎక్కడ ఉంటుంది, -1 ఎక్కడ ఉంటుంది, ఇది ఒక పాయింట్.
1, ఓకే. దాని తర్వాత ఇంకో పాయింట్ ఇచ్చాడు 4, -6 -4, -6 కదా. -4 అంటే ఇక్కడ ఉంటుంది, 6 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇది -4, 6 ఈ పాయింట్. అండ్ మూడో పాయింట్ చూద్దాం, -3, -5. సో -3 అంటే ఇక్కడ ఉంటుంది. సో -3 ఇక్కడ ఉంటుంది కాబట్టి 6 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, -3, -5 ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇలా -3, -5 ఈ మూడు కొట్టిని బేస్ చేసుకుని ఒక ట్రయాంగిల్ అనేది ఇప్పుడు ఫామ్ అయింది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రయాంగిల్కి ఏరియా పాయింట్ అవుట్ చేయాలి. ఇలాంటి దానికి మేజర్గా కూడా ఎలా చేయొచ్చు అనే దానికి చేస్తే ఫార్ములా ఉందబ్బా. ½ × x1 + x2 + x3 ఇలా రాసుకున్న తర్వాత బ్రాకెట్స్ పెట్టుకోవాలి. బ్రాకెట్ ఇలా బ్రాకెట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక సీక్వెన్స్ చెప్తాను చూడండి. y2, y3, y1 ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సీక్వెన్స్ y2 - y3, y2 - y3, ఆ తర్వాత y3 - y1, y3 - y1, ఆ తర్వాత y1 - y2, y1 - y2. ఇదే ఫార్ములా. సో సింపుల్ ఫార్ములా. ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ½ ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. దేనిది ఏదైనా ప్రాబ్లం లేదు. ఏది x1 అనుకుని, x2 అనుకుని, x3 అనుకుని ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక సీక్వెన్స్లోనే ఉండాలి, అంతేగాని గజ్జిబిజ్జిగా ఉంటే మాత్రం పోతుంది లెక్క. సో ఈ రకంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అన్నిటికన్నా ఫస్ట్ x1లో వేసేద్దాం. x1 ఏంటంటే 1 ప్లస్ ఇక్కడ x2 వాల్యూ ఎంత వస్తుంది, ఇది 2 కదా, -4. దాని తర్వాత x3 వాల్యూ ఎంత అవుతుంది, -3. సో ఈ రకంగా వేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వీటిలోకి వాల్యూస్ వేసేద్దాం. ఈ బ్రాకెట్స్లో ఒక వాల్యూ వేస్తాం అనుకోండి, మనకు లెక్క అనేది తీరిపోద్ది. సో ఇక్కడ y2 వాల్యూ అనేది మనకు తెలుసు కదా 6 -y3 వాల్యూ మనకి ఎలాగో తెలుసు -5 ఉంది, -5. ఓకే, ఇక్కడ సెట్ అయిపోయింది. ఆ తర్వాత y3 వాల్యూ మనకి ఇప్పుడే తెలిసింది కదా -5 అని, -5 ఇప్పుడు y1 వాల్యూ కావాలి. y1 వాల్యూ అనేది మనకి ఎలాగో -1 ఉంది కాబట్టి -1. ఓకే, సెట్ అయిపోయింది. ఆ తర్వాత థర్డ్ దాంట్లో చూద్దాం. y1 అండ్ వాల్యూ ఇప్పుడే మనకు తెలుసు కదా -1 దాని తర్వాత y2 వాల్యూ అనేది 6 అనమాట. ఇది ఒక్కటే పాజిటివ్లో ఉందబ్బా. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ½ × 1 × 6 నుండి -5 అంటే -5 ప్లస్ అంటే 6 + 5 అనమాట. సో 6 + 5 × 1. సో ఈ లెక్కకు మాత్రం బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. అది లేకపోయిందా దెబ్బ అయిపోద్ది. నెక్స్ట్ సింబల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. -4 × ఇక్కడ చూడండి -× అనేది ప్లస్ అనమాట. సో -5 + 1 అంటే -4 వస్తుంది. సో ఈ రకంగా ఇదొకటి ప్లస్ -3 × -1 × -6 ఎంత వస్తుందంటే -7 అనమాట. సో ఈ రకంగా ఇదొక బ్రాకెట్ ఇలా బ్రాకెట్స్ కూడా పెట్టుకోండి, లేదంటే మాత్రం లెక్క గజిబిజి అయిపోద్ది, చాలా కంపు అయిపోద్ది. సో సింబల్స్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తుంది. 6 + 5 అనేది 11, 11 × 1 అనేది 11, -4 × -4 +16. సో +16 ప్లస్ -3 × -7. సో 3 × 7 అంటే 21, -× అనేది ప్లస్. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపామనుకోండి, 21 + 16, 16 + 1. సో 1 + 6 + 2 అంటే 8, 2 + 1, 2 + 1 అంటే 48 × 1/2. 2 2 2 4 ఆన్సర్ అనేది 24 యూనిట్స్ అనమాట ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఇందులో ఏమీ లేదబ్బా, ఇదంతటిని చెరిపేస్తే ఫార్ములా ఒకటే ఉంది. ఫార్ములా కోఆర్డినేట్స్ ఇవన్నీ వేసేస్తే అయిపోయింది. ఇదే కోఆర్డినేట్ జామెట్రీ. ఇక నుంచి ఎవరు కూడాను వీడియోస్ చూడకుండా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. మొత్తం ఆన్సర్స్ చూడకుండా ఇంట్రో వీడియో ఎవరైతే చూసారో మొత్తం చూసేసడానికి చేసేయండి చాలు, అంతే. అంతకుమించి పెద్ద కష్టపడాల్సిన పని అయితే ఏమీ ఉండదు.